తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన మాసం ఏదయ్యా అంటే మన మాఘమాసం అంటారు. మరి ఈ మాఘమాసంలో ముఖ్యంగా రథసప్తమి కూడా వస్తుంది కదా. అసలు ఈ రథసప్తమి ప్రాముఖ్యత ఏంటి? అసలు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేవాలి గురుగారు? మేము ఎప్పుడు ఎలాంటి స్నానం ఆచరించాలి? ఏమైనా దాన ధర్మాలు చేయాలా? పూజా విధి విధానాలు ఎలా ఉండాలి? ఏ దేవత ఆరాధన చేయాలి? ముఖ్యంగా సూర్యుడు అనగానే విటమిన్ డి మనం చెప్పుకుంటుంటాం కదా. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా భారతీయులకి విటమిన్ డి చాలా చాలా కరువైపోయింది. సో ఈ ఒక్క రోజు ఎలాంటి ఆరాధన చేస్తే మనం పటిష్టంగా ఉండవచ్చునో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. అసలు మనము ఈ రథసప్తమి అనేటువంటిది ఏంటి, మనం ఎందుకు జరుపుకుంటాం? ముందుగా 2వ తారీఖు రోజున వసంత పంచమి జరుపుకున్నాం, అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. రథసప్తమి అనేది కూడా సూర్య భగవానుడి యొక్క జన్మదినము. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున. అయితే మనకు ఈ సూర్యుని జననం ఎక్కడ జరిగింది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కశ్యప ప్రజాపతికి అదితికి సంబంధించినటువంటి సంతానముగా చెప్పబడినటువంటిది. సుమిత్రా దీవుల దగ్గర, సుమేరు పర్వతం దగ్గర ఈ సూర్య భగవాన్ యొక్క జన్మదినం జరిగింది. ఈ సుమేరు పర్వతమే కాలక్రమేణా సుమిత్ర అనేటువంటిది ఉన్నాయి. ఓకే, మనకు అవి ఎక్కడున్నాయి? జపాన్లో ఉన్నాయి. ఓ, ఆయన జపాన్ లో పుట్టారా ఇప్పుడు? అందుకనే మొట్టమొదటి ప్రపంచవ్యాప్తముగా మొట్టమొదటి సూర్యోదయం ఎక్కడవుతుంది? జపాన్లోనే అవుతుంది. ఓకే, అందుకనే అంటే అక్కడే జన్మించాడు కాబట్టి అది సూర్యోదయం. అందుకని మీరు గమనించుకుంటే ఆ సూర్యుని లక్షణాలలో క్రమశిక్షణ, ఎప్పటి పని అప్పుడు చేయడం అనేటువంటిది జపాన్ వాసులు ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, సూర్యుడు గనక ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో, ఎవరికైతే సూర్యుని అనుగ్రహం కలుగుతుందో వాళ్ళకి ఆయురారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వృద్ధుల సంఖ్య కూడా ఎక్కువ జపాన్లోనే ఉన్నారు మీరు గమనించుకుంటే. కాబట్టి అక్కడ అది జరిగింది. ఇక గమనించుకుంటే ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా మానవుడు స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించకపోతే నరకలోక ప్రాప్తి కలుగుతుంది, ఆయురారోగ్యాలు క్షీణిస్తాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఏ సమయంలో చేయాలంటే అరుణోదయం, అంటే సూర్యుడు రాకముందు ఎర్రగా ఉంటుంది కదా, తివాచి పరిచినట్టుగా ఉంటుందా, ఆ టైంలో స్నానం ఆచరించాలి. ఎలాంటి స్నానం గురుగారు? ఎలాంటి స్నానము అంటే, స్నానం ఆచరించేటప్పుడు మనకు పూర్వకాలంలో బావులు ఉండేటివి అంతవరకే. చాలా మటుకు నదులు, సరస్సులు, చెరువుల దగ్గరనే చాలామంది ఉండేవాళ్ళు. కాబట్టి స్నానం ఆచరించడానికి ఈ రథసప్తమి రోజున నదులలో కానీ, చెరువులో కానీ, లేదా ఈ సంబంధించినటువంటి సరస్సులలో దిగేటప్పుడు నెత్తి మీద దీపారాధన పెట్టుకొని, దీపం వెలిగించి ఆవునేతో దీపారాధన పెట్టుకొని మెల్లగా ఎలాంటి శ్లోకముతో స్నానం ఆచరించాలంటే, దిగుతూ ఉండంగా నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ నూతిలోకి స్నానం ఆచరించడానికి చెరువులోకి, నదిలోకి దిగమని. ఆ విధంగా ఆ తలమించి ఆ దీపం అలా వెళ్ళిపోవాలి. చక్కగా స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి వచ్చిన తరువాత అప్పుడు సూర్యారాధన, దానాది కార్యక్రమాలు ఏవైనా ఉన్నా సూర్యోదయానంతరం చేయాలి. విశేషంగా చేయాలి. గురుగారు, మరి ఇదివరకు రోజుల్లో అయితే ఇది పాసిబుల్ అయ్యేది, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది పాసిబుల్ ఈ రోజుల్లో కాకపోవచ్చు కదా. మరి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం చెప్పినటువంటిది పూర్వకాలంలో చేసేటువంటి ఆచారం. ఇప్పుడు సామాన్యంగా మానవులందరికీ కూడా ఇంట్లో బాత్రూమ్స్ ఉంటున్నాయి. కాబట్టి స్నానం ఎలా ఆచరించాలంటే, బకెట్ నీళ్లు తీసుకుంటాం కదమ్మా. ముఖ్యంగా స్నానం ఆచరించేటప్పుడు జిల్లేడు ఆకులు లేదా చిక్కుడుకాయ ఆకులు, రేగి పండ్లు లేదా రేగి ఆకులు ఏవైనా కానీ తీసుకోవాలి.
స్నానం ఆచరించేటప్పుడు ఏంటంటే 7 జిల్లేడు ఆకులు కానీ 7 రేగి పండ్ల ఆకులు కానీ తీసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది. అంటే 3 జిల్లేడు ఆకులు దొరికితే, లేకపోతే రాగి పండు ఆకులు 3 తల మీద పెట్టుకోవాలి. 2 ఈ భుజాన, 2 ఈ భుజాన. రాగియా రేగుపళ్ళ దగ్గర? రేగి పండు. 2 ఈ భుజాన, 2 ఈ భుజాన, మొత్తం కలిపితే ఎంత? 3, 5, 7 కదా. ఆ 7ని దాని మీద రేగి పండ్లు పెట్టుకోవాలి. పెట్టుకొని స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి చేయాలి అని అంటే సూర్యుని తలుచుకోవాలి. ఏమని? 7 జన్మలలో చేసినటువంటి పాపపు పనుల వల్ల వచ్చినటువంటి అంత దోషమంతా కూడా ఈ స్నానం వల్ల తొలగిపోవాలి, సూర్యుడు అనుగ్రహించుగాక అనే భావాన్ని పెట్టుకొని తలమాచరించి స్నానం ఆచరించాలి. అంటే ఇక్కడ ఏంటంటే రథసప్తమి రోజుననే సూర్యుని శక్తిలో ఉన్నటువంటి శక్తి అంతా రేగి పండ్లు తీసుకుంటుంది, జిల్లేడు ఆకులు కూడా. కాబట్టి జిల్లేడు ఆకులు అంటే మనం ఒక రకంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో జిల్లెలు మొలవా అని తిట్లు అంటుంటుంటారు. అంటే జిల్లేడు ఆకు అనేటువంటిది ఏంటనంటే అది శిథిలమైపోయినటువంటి గృహాల్లో మొలిచేటువంటి చెట్టుగా ఉంటుంది. కానీ జిల్లేడు ఆకులు ఈశ్వరునికి ప్రీతికరం. జిల్లేడు పూలతో అర్చన చేస్తారు. అంటే ఎందుకు అట్లా వచ్చింది అని అంటే ఒక తీర్పు, అంటే న్యాయాధికారి ఇవ్వాల్సిన అవసరం లేదు. కుటుంబ పెద్దగా ఉండి మంచి చెడు చేసినప్పుడు అరే నువ్వు ఈ పని చేయడం తప్పు, ఈ పని నువ్వు చెయ్యి అని చెప్పి కొన్ని చేస్తుంటారు కదా, అవి చెప్పడం వల్ల దోషాలు వస్తాయి. తీర్పు గనక దోషం గనక ఉంటే ఆ దోషం పోవడానికి ఈ రోజున ఇలా ఈ విధంగా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించిన తర్వాత అప్పుడు మానవుడిగా ఏం చేయాలనంటే ఈ చిక్కుడు కాయలతోని జిల్లేడు ఆకులతోని ఒక రథాన్ని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకొని ఆ రథములో సూర్య ప్రతిమను పెట్టి ఆ సూర్య ప్రతిమని ఆరాధన చేయాలి. ఆ విధంగా ఆరాధన చేసే సంస్కారం మన కుటుంబంలో ఇప్పటికీ ఉంది. ఆ తదనంతరం ఆ పూజ చేసిన తర్వాత, అంటే సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుని యొక్క సహస్రనామాలు గాని పారాయణ చేయొచ్చు. సూర్యాష్టకం 27 సార్లు పారాయణం చేసినా మంచి ఫలితం, 108 సార్లు చేసినా మంచి ఫలితం. లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణమైనా చేయాలి. చేసిన తర్వాత బెల్లం పాయసం వండి, గోధుమ నూకతోనైనా బియ్యంతోనైనా చేయవచ్చు. బెల్లం పాయసం వండి ఆ పాయసాన్ని, వేడిగా ఉన్నటువంటి పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి ఆ స్వామికి నివేదన చేయాలి. తులసి కోట ముందే చేస్తారు కదా గురుగారు, తులసి కోట దగ్గరనే అది చేస్తారు. ఆ విధంగా చేయవచ్చు, లేదా ఇంట్లోనైనా కానీ పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు అన్నమాట. చేసిన తర్వాత ఇది విధానంగా అప్పుడు స్వామి వారికి అర్ఘ్యం ఇవ్వాలమ్మా. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని, ఇవన్నీ కూడా పూజకి ముందే అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యము ఈశ్వరునికి అభిషేకము, విష్ణువుకి అలంకారం ఎలాగో సూర్యుడికి నమస్కారము, అర్ఘ్యం అంటే చాలా ప్రీతి. కాబట్టి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకాన్ని చదువుకోవాలి అని అంటే సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అనే శ్లోకాన్ని చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. 6 సార్లు అర్ఘ్యం. ఎవరైనా దానికి వంతన, వర్గభేదము, మతము, కులము అనేటువంటిది ఎవరైనా ఇవ్వవచ్చు. తర్వాత సూర్యుడిని పూజన చేయాలని చెప్పాను కదా, చిక్కుడు ఆకులు లేదా రథము, లేకపోతే అవేమీ లేకపోయినా కానీ తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మము ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమతో అలంకారం పుష్పాలతో చేసి మధ్యలో దీపారాధన చేసి మధ్యలో ఒక చెంబులోనైనా కానీ లేదా ఒక పీట మీదనైనా కానీ సూర్యుడు 7 రథాలతో ఉన్నటువంటి సూర్యుడు అనూరుడితో అనగా సూతుడితో కలిసి ఉన్నటువంటి చిత్ర వెండిది ఒక 100 రూపాయలు ఇస్తే దొరుకుతుంది. ఆ విధంగా తీసుకుని వచ్చి మధ్యలో ఆ పీట మీద పెట్టి సూర్యునికి పూజ చేసి అప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించాలి. ఏంటంటే జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అనే శ్లోకాన్ని పఠించాలి. అప్పుడు 3 మార్లు పఠించాలి. దీనివల్ల ఈ పఠించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సంబంధించినటువంటి సూర్యుని యొక్క ప్రతాపము వలన మానవుడికి ఆరోగ్యం చేరుతుంది. 7 జన్మాలలో పొందినటువంటి పాపకర్మలన్నీ కూడా మానవుడికి అనారోగ్యం ఎందుకు వస్తుందంటే గత జన్మ కర్మదోషాలే. ఈ అనారోగ్యం రాకుండా ఉండాలని అంటే గత జన్మ కర్మదోషాలు పోవాలి. అందుకని 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ పోవాలనే భావంతో చేసేటువంటిది. ఇక గొప్పగా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ యొక్క
చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెడతారు కదా పూజ చేసిన తర్వాత. అందులో ఏంటంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు తినాలి. ఈ రోజు మాత్రమే సూర్యునిలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఆ ప్రసాదంలో చేరుతుంది. ఆ ప్రసాదంలో చేరడంలో ఏంటంటే చిక్కుడు ఆకులో ఉన్నటువంటి కొన్ని రసాయనాలు ఆ ప్రసాదంలో చేరడం, ఆ ప్రసాదము సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. ఓకే, అది ఆ ఒక్కరోజు మాత్రమే. ఆ విధంగా ప్రసాదాన్ని ఆ విధంగా స్వీకరించాలి అందరూ కూడా సూర్యుని యొక్క శక్తిలోనే. తదనంతరం చాలామంది కొన్ని ఇళ్లలో కుండలో పాలు పొంగింపచేస్తారు ఆ రోజున ఖచ్చితంగా. పొంగించి దాంతోనే నైవేద్యం వండుతారు. దీంట్లో ఏంటంటే 2 రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. పొంగించిన తర్వాత కొంతమంది మాట ప్రకారం ఏ దిక్కు అంటే ఇప్పుడు కుండ పెడతాం కదా, ఏ వైపున పొంగుతుందో ఆ వైపు నుంచి శుభ సూచకాలు వస్తాయని కొంతమంది, ఏ వైపున పొంగుతుందో ఆ వైపు నుంచి అశుభ సూచకాలు వస్తాయని కొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడాను పాలు పొంగించేది ఇంటి గృహప్రవేశంలో మళ్ళీ రథసప్తమి రోజునే. ఆ విధంగా ఓకే, ముఖ్యంగా కొన్ని నియమాలు వ్రతాలు కూడా ఆచరించాలని, దానాలు కూడా చేయాలని శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. సో ఏ సమయంలో ఎలాంటి దాన ధర్మాలు చేయాలంటారు గురుగారు? వీటికన్నా తెలుసుకునే ముందు మనకు ప్రధానంగా ఇదే విషయము ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. ఏమని? ఏ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే చక్కటి శీలవతి సంతానవతి అయినటువంటి అమ్మాయి లభిస్తుంది. అలాగే ఏ వ్రతాన్ని ఏకకాలంలో ఆచరించినట్టయితే ఆ వ్రతము ఆచరించినటువంటి మానవుడు పురుషుడైనా స్త్రీ అయినా మోక్ష మార్గము అనగా దేవతానుగ్రహం. మోక్షం అంటే ఏంటి? దేవతానుగ్రహమే. దేవతానుగ్రహం తొందరగా పొందాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి కృష్ణుని అడుగుతాడు. అప్పుడు ఈ సంబంధించినటువంటి కథ వృత్తాంతం మనకు తెలియచేస్తాడు. ఏంటా కథ, ఎలా ఆచరించాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, మహామాఘి అంటే మాఘ పౌర్ణమి రోజున త్రివేణి సంగమం ప్రయాగరాజ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ యొక్క జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు 2025 సంవత్సరం శని ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృ నక్షత్రం, మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా. కావున ఆ రోజున పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమై పిండ ప్రధాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రయాగరాజులో పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి ఇవి ప్రయాగరాజులో కనుక అనుకూలంగా లేకపోతే కాశీ క్షేత్రంలో ఖచ్చితంగా చేయించడం జరుగుతుంది. ఆ రోజున మనం ఏ నియమాన్ని పాటించాలని చెప్పి ధర్మరాజు అడిగాడు కదమ్మా. గురుగారు, వశిష్ఠుడి దగ్గరికి సంబంధించినటువంటి ఇందుమతి అనేటువంటి ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, నేను మోక్ష మార్గాన్ని, దైవానుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలనంటే మాఘమాసములో వచ్చేటువంటి రథ సప్తమి తిథి రోజున అచలా సప్తమి అని అంటారు. అచలా సప్తమి వ్రతాన్ని ఆచరించమని చెప్పబడి ఉంది. అచలా సప్తమి అంటే ఈ అచలా సప్తమి అంటే ఇది ఒక వ్రతం అన్నమాట. ఇది మాఘమాసంలో రథసప్తమి రోజునే చెయ్యాలి. ఎలా చేయాలంటే ఇదే విధానం ఇప్పుడు అందరూ కొద్దిగా చేస్తున్నారు, పూర్తిగా చేయట్లా. ఈ రోజున ఏం చేయాలంటే శిరస్సు మీద దీపాన్ని పెట్టుకొని నదిలో కానీ, బావిలో కానీ, మన సరస్సులో కానీ, చెరువులో కానీ చేయాలి. లేకపోతే కనీసము ఆ యొక్క నీటిలో గంగాజలాన్ని వేసుకొని స్నానం ఆచరించాలి. మామూలుగా ఇంట్లో ఉన్నవాడు స్నానం ఆచరించిన తరువాత అప్పుడు ఇది ఎప్పుడు చేయాలి? అరుణోదయ కాలం అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందు ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో స్నానం ఆచరించి చక్కగా రాగానే ఏదైనా రావి చెట్టు కిందనైనా కానీ లేదా ఇంట్లోనైనా కానీ చక్కగా అష్టదళ పద్మము వేయాలమ్మా. వేసి మధ్యలో ఒక రాగి చెంబు పెట్టాలి. ఆ అష్టదళ పద్మం మధ్యలో రాగి చెంబు పెట్టి దాని నిండా బియ్యం పోసి చక్కగా మామిడి ఆకులతో అలంకరణ చేసి మధ్యలో శివపార్వతుల యొక్క ప్రతిమను పెట్టాలి. పెట్టి అలాగే సూర్య ప్రతిమను కూడా పెట్టాలి. పెట్టి శివ సహస్రనామము, గౌరీ సహస్రనామము, సూర్య సహస్రనామ పారాయణం చేసి తదనంతరం ఆ యొక్క బ్రాహ్మణుడికి ఈ ప్రతిమాదానము
చేయాలి, ఆ రోజునే చేయాలి. ఓకే. లేకపోతే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ రోజంతా కూడా ఈ పూజ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా ఇదే విధానంగా పూజ చేసి మరుసటి రోజు కూడా దానం చేయవచ్చు. 2 రోజులు. ఈ 2 రోజులు ఈ విధంగా ఆచరించడం వల్ల దేవతా అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మనకు సాక్షాత్తు వశిష్ఠుడే చెప్పాడు. కాబట్టి ఎవరు ఆచరించినా ఈ విధానాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది. నియమాలు ఎలాంటి పాటించాలి గురుగారు? ఆ రోజున పాటించాల్సినటువంటి నియమాలు చాలా ఖచ్చితంగా చెప్పవచ్చునమ్మా. మాంసాహారం పనికిరాదు, మద్యపానం పనికిరాదు, దాంపత్యం అస్సలు పనికిరాదు. ఓకే. వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఓకే. రథసప్తమి ఆదివారం వస్తే ఇక అసలు దాని మహత్యాన్ని వర్ణించ వీలు కానిది ఎప్పుడో గాని రాదమ్మా. ఈసారి మంగళవారం వచ్చింది, కానీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆరోగ్యాన్ని పొందాలంటే ఆరోగ్యాన్ని మనకు ఆయుర్వేదాన్ని పరిచయం చేసిన వాడు ధన్వంతరి, సాక్షాత్తు విష్ణు భగవానుడే. కానీ దేవ వైద్యులు, ప్రతి మనకు మానవ వైద్యులు, రాక్షస వైద్యులు, దేవ వైద్యులు ఉన్నట్టుగానే దేవతలకు కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, వారే అశ్విని దేవతలు. అటువంటి అశ్విని దేవతలకు సంబంధించినటువంటి అశ్విని నక్షత్రం ఉంది ఆ రోజున. కాబట్టి ఎవరైతే చెప్పినటువంటి విధి విధానముగా ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తారో ఖచ్చితంగా వారికి భవిష్యత్తు అనగా ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా వారికి అనారోగ్యములు రావు. ఈ వ్రతాన్ని ఎక్కువగా మన పూజలన్నీ కూడా సూర్యోదయం చేసుకునేటువంటి అవసరం ఉన్నటువంటి కాలం కాబట్టే మీరు అడిగారు డి విటమిన్ అని. గురుగారు అప్పట్లో వ్రతాలు పూజలన్నీ బయట బహిర్గంగా చేసేవాడు కాబట్టి ఎండలో ఉండే శక్తి అంతా డి విటమిన్ వచ్చి చేరింది మనకు. ఇప్పుడు అంతా లేస్తూనే కూర్చుంటేనే రూమ్లలో ఉంటున్నారు, జాబుకు పోయిన రూమ్లు, ఇంటి నుంచి బయటికి వెళ్తే కారు ఎక్కుతున్నారు, ఎక్కడ ఎండ వేడి మీద తగులుతుంది, అందుకే డి విటమిన్ లోపిస్తుంది. ఒక్క డి విటమిన్ పుష్కలంగా లభించేది సూర్యకిరణాల్లోనే. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున సూర్యుని యొక్క శక్తి మనలో రావాలంటే ఎండలో కొంత ఉండాలి. ఎస్, రైట్. సో గురుగారు చెప్పిన విధంగా ఆచరించండి, ఏ ఒక్కటి కూడా మిస్ కాకండి. వీలైతే గురుగారు చెప్పిన 2 శ్లోకాలు కూడా డిస్క్రిప్షన్ లో. చాలా మంది సూర్య భగవాన్ టెంపుల్స్ లేవమ్మా. అవును గురుగారు, ఎందుకని ఉండవు. కాబట్టి శివాలయంలో నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడుగా, ఉంటాడు. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉన్నట్టే రథసప్తమి రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ ఈ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విశేషముగా ఆ సూర్యుని దగ్గర గోధుమల రాశి పోసి దాని మీద ఆవు నేతితో దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతో సూర్యుని అర్చించండి. సూర్య అష్టోత్తర పూజ చేయండి ఆ సమయంలో పొద్దున పూట. ఖచ్చితంగా రథసప్తమి రోజున చేయాల్సినటువంటిది. ఖచ్చితంగా మళ్ళీ విష్ణు దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు. స్నానము చెయ్యాలి, పూజ చెయ్యాలి, దానము చెయ్యాలి, దేవాలయ సందర్శనం, ఇవి 4 ఖచ్చితంగా మానవుడు చేయాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.